ఓం గం గణపతే నమః. నమస్తే అండి. ఈ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామి వారి నామాల గురించి తెలుసుకుందామండి. ఈ నామాలని ఊర్ధ్వపుండ్రం అని ఎందుకు అంటారు తెలుసుకుందామన్నమాట. స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించిన మనకి మరో జన్మంటూ ఉండదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి నామాలు ఎందుకు పెడతారో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ధరించి మానవుడు ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పిందే ఊర్ధ్వపుండ్రం. పూడి ఖండనే అనే సంస్కృత ధాతువు అనుసరించి అజ్ఞానాన్ని కర్మపాశాన్ని ఖండించినదే పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్లనామాలు సత్వగుణాన్ని దానివల్లనే కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీతం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకుపెడుతుందని సూచిందని నిలువుబొట్టు. సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ధ్వపుండ్రాలు ఆయన పాదాలకు శిరసావహిస్తారు అన్నమాట. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు. అనురాగానికి ప్రేమకు మూలం లక్ష్మీదేవి. శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువు పుండ్రాల మధ్య మంగళకరమైన శ్రీచూర్ణం ధరిస్తారు. విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రవక్త సాక్షాత్ శ్రీ ఆదిశేషుని అంశతో జన్మించిన శ్రీ రామానుజాచార్యుల వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఊర్ధ్వపుండ్రాల్ని అలంకరించారు. ఇప్పటికీ శ్రీనివాసుని నొసట ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం 1.5 తులం కస్తూరితో ఈ తిరునామాలు అలంకరించబడతాయి. బ్రహ్మోత్సవం సమయంలో మాత్రం శ్రీనివాసుని పుండ్రాలలో పచ్చకర్పూరం కస్తూరి రెట్టింపుగా వినియోగిస్తారన్నమాట. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైన బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారం నాడు, మధ్యలో వచ్చే శుక్రవారము రోజు, తిరిగి ముగింపు శుక్రవారం రోజు, ఇలా 3 లేదా 4 శుక్రవారాలు శ్రీవారి ఊర్ధ్వపుండ్రం అలంకరణలో 32 తులాల పచ్చకర్పూరం 3 తులాల కస్తూరి వినియోగిస్తారన్నమాట. ఈ శుక్రవారం ఆలయ సాంప్రదాయాలలో రెట్టింపు శుక్రవారాలని రెట్టవారాలని వ్యవహరిస్తారన్నమాట. ఈ శుక్రవారాల్లో స్వామివారు దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించిన వారికి మరో జన్మ ఉండదండి. మానవుడు సహజంగా తమోగుణ ప్రధానుడు. తమోగుణం ముఖ వర్ణంతో సూచించబడింది. తమోగుణం నశింపచేసుకొని సత్వగుణ ప్రధానులు కావాలని ఈ సత్వగుణమును సూచించబడిన తెల్లటి తిరునామాలు సత్వగుణ సంపన్నుడు మాత్రమే గాక రజోగుణ సంపన్నుడు కూడా కావాలని భావము అరుణవర్ణం కలిగి శ్రీచూర్ణము వెల్లడిస్తుంది. ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం అర్థం ఊర్ధ్వపుండ్ర ధారణ సూచిస్తుంది. ఇందులో అర్థం నాలో ఉండి నన్ను సత్కర్మలకు ప్రేరేపించు, నన్ను వ్యసనాల మాయలో పడనీయకు, సన్మార్గంలో నడిపించు అని అర్థం అనమాట. ఈ విధంగా మనం ఈ వీడియోలో స్వామివారి నామాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా. మనం కూడా అలా నిలువ బొట్టు నామాలు పెట్టుకున్నట్టయితే స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులు అవుతామన్నమాట.